హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బ్లాగ్స్ తెలుగు. సో చాలా మంది మెసేజ్ చేశారు పులి అప్డేట్ ఇవ్వండి అని. అలా కొంతమంది ఏం అడుగుతున్నారు అంటే 2 పులులు తిరుగుతున్నాయా బ్రో అని అడుగుతున్నారు. అది ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మొత్తం చూడండి. నిన్న చిన్నకోడూరు మండలంలోని విఠల్పూర్ గ్రామంలో ఒక రైతు తన పొలం దగ్గర టైగర్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయని చెప్పిండు ఫారెస్ట్ ఆఫీసర్లకి. తంగల్పల్లి ఫారెస్ట్ లో టైగరే వచ్చిందా లేకుంటే ఇంకో టైగర్ వచ్చిందా అని అందరు భయపడ్డారు. ఎందుకంటే ఆ ఫారెస్ట్ నుంచి ఈ గ్రామానికి కొంచెం దూరమే ఉంది. కానీ ఫారెస్ట్ ఆఫీసర్ అయితే డిసైడ్ చేసి అది సేమ్ టైగర్ అని. మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అది ఎట్లా ట్రావెల్ చేసిందో పెడుతున్నాయి చూడండి. ఫస్ట్ తంగల్పల్లి ఫారెస్ట్ నుంచి శనిగరం చెరువు పక్కన నుండి చౌడవరం దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయింది. కోయడా మండలాన్ని అయితే వదిలేసింది, చిన్న కోడూరు మండలానికి ఎంటర్ అయింది. మళ్ళీ అక్కడ ఆగకుండా ట్రావెల్ చేస్తాను ఉంది వెస్ట్ సైడ్. సో వెస్ట్ సైడ్ కంటే మచ్చాపూర్ తర్వాత విఠల్పూర్. ఈ విఠల్పూర్ దగ్గరలో ఫుట్ ప్రింట్స్ అనేది కనబడు. సో ఆ టైగర్ ఒక నైట్ లో 14 నుంచి 15 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి, అది ఇప్పుడు ఉన్న ప్లేస్ లో పెద్ద ఫారెస్ట్ లాంటిది అయితే ఏం లేదు. సో అది మళ్ళీ ట్రావెల్ చేసే అవకాశం. చుట్టుపక్కల ఉండే గ్రామాల వల్ల అయితే జాగ్రత్తగా ఉండండి. అందరికి వీడియో షేర్ చేయండి. చాలా మంది ఫేక్ ఫొటోస్ కానీ ఫేక్ వీడియోస్ కానీ పెడుతున్నారు, కానీ ఇంతవరకు ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే ఒక వీడియో కూడా క్యాప్చర్ చేయలేదు పులిది.